సమయంలో ఒక మాట చదువుకున్నాం. 102వ పేజీ కొత్త నిబంధనలో, అనగా న్యూ టెస్టిమెంట్ లో గాస్పెల్ అకార్డింగ్ టు జాన్, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 21 verse 3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేమును నీతో కూడా వచ్చిదమనిది. సరే, ఇంగ్లీష్ వాహిని అనేటువంటి మీరు వెబ్సైట్లో వెళ్తే అక్కడ తెలుగు ఇంగ్లీష్ పక్కన ఉండే విధంగా వాక్యాలు ఉంటాయి. కనుక యాప్ డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు, లేదు అంటే నేను డైరెక్ట్గా దాన్ని రీడ్ చేయొచ్చు ఆన్లైన్లో. ఇప్పుడు మనం 1వ అధ్యాయము 3వ వచనంలో మాట చదువుకున్నాం. సీమోను పేతురు చెప్పిన మాట అందరూ కలిసి చదువుదాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నవి. ఈ వచనం ఏం చెప్తుంది? వాక్యం మనకి ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మన ఆత్మతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నటువంటి ఆత్మతో, అనగా హోలీ స్పిరిట్ హ్యూమన్ స్పిరిట్ తో కమ్యూనికేట్ చేస్తాడు. అదమా నీవెక్కడున్నావు అనేది ఏ భాష అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ ఏ భాష అని ఆలోచిస్తుంటారు, అది ఆలోచించదగ్గ విషయం కాదు. కారణం ఏంటంటే ఇట్స్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ ద హయ్యర్ స్పిరిట్ అండ్ హ్యూమన్ స్పిరిట్. మానవ ఆత్మకి దేవుని ఆత్మకు మధ్య ఉన్న దానికి భాష అవసరం లేదు, దానికి లిపి అవసరం లేదు. జాగ్రత్తగా ఆలోచిద్దాం ఈ లేఖన భాగాల్లో. సందర్భంతో అప్పటికే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి 2 సార్లు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ఇది 3వ ప్రత్యక్షత. 2 సార్లు ప్రత్యక్షమైనప్పటికీ కూడా 2 ప్రత్యక్షతలు వాళ్ళ విశ్వాసాన్ని పెంచినట్టుగానో బలపరిచినట్టుగానో కనిపించడం లేదు. చాలాసార్లు వింటుంటాం, చాలాసార్లు ఏమేమో చేస్తుంటాం, మన విశ్వాసం పెరిగినట్టు అనిపిస్తున్నది. కానీ విశ్వాసము పరిశీలన చేసుకునేటప్పుడు మాత్రం విశ్వాసంలో లోటు కనిపిస్తుంది. తింటున్నది మన ఒంటికి పట్టాలి, వింటున్నది మన ఆత్మకు పట్టాలి. తింటున్నది ఒంటికి పట్టకపోయినా, వింటున్నది మన ఆత్మకు పట్టకపోయినా వ్యర్థమే. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఇక రాయబడిన మాటలు సైమన్ పీటర్ చెప్తున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. ఓకే, వెళ్ళు, తప్పే ఉంది, వెళ్ళావు. సరే, నీ మనస్సులో ఉన్న ఆలోచన మిగతా 6 మందితో చెప్పి ఈ 6 మందిని చెడగొట్టావే, అది తప్ప అంటలేదు. మనం చెడిపోయినా పర్లేదు, మనం చెడిపోవాలనే కాదు, ఇతరులను చెడగొట్టకూడదు. మనం చెడిపోయినా పర్లేదు కానీ ఇతరులను చెడగొట్టకూడదు. అదే పూసేగాడికి వచ్చి మేసేగాడిని చెడగొట్టట్టుగా వాళ్ళేదో 6 మంది ఏం చేయాలో అర్థం కాని విధంగా ఉన్నప్పుడు ఇతను వచ్చి నాయకత్వపు స్థానంలో ఉన్న వ్యక్తి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపించాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్ అనగానే నాయకులు మాత్రమే కాదు, కుటుంబంలో పెద్దలు మాత్రమే కాదు, ఎవరైనా సరే బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపించే అవకాశం, ఎవరైనా సరే బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపించే అవకాశం ఉంది అంటే దాని అర్థం గుడ్ ఎగ్జాంపుల్ కూడా చూపించే అవకాశం ఉంది. అనగా మీరు 2 ఎగ్జాంపుల్స్ చూపించగలరు. ఒకటి బ్యాడ్ ఎగ్జాంపుల్, తాగి ఊరలు కొట్టారు, బ్యాడ్ ఎగ్జాంపుల్. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, గుడ్ ఎగ్జాంపుల్. యేసు ప్రభు మనకు మంచి మాదిరిని చూపాడు. ఈ లోకంలో ఎలా జీవించాలనే మాదిరిని యేసు ప్రభు చూపించాడు. ఈ లోకంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివాడై ఉండాలి. ఇలాగో నేను బతికినట్టు బతకండి అని చెప్తున్నాను. యేసు బతికినట్టుగా బతకగలం. యూదా బతికినట్టు బతకూడదు, శిష్యులు బతికినట్టు కాదు, యేసులాగా బతకాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు అప్పటికే ఇంచుమించు 9
9 రోజులు గడిచిపోయింది. 10వ రోజు అనుకున్నాం, ఎగ్జాక్ట్గా కాదు, ఇంచుమించు 10వ రోజు. ఇంకొక నెల రోజులు మాత్రమే యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ఉంటాయి. ఈ మొదటి 10 రోజుల్లో 2 ప్రత్యక్షతలు, మిగిలినటువంటి 30 రోజుల్లో 9 ప్రత్యక్షతలు. మొత్తం పునరుద్ధారుడైన తర్వాత యేసు ప్రభు 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. 11 సార్లు ప్రత్యక్షమైనప్పటికీ, అందుకనే బైబిల్ పండితులు సంఖ్యలకి అంకెలకు ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడినప్పుడు 11 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ రివిలేషన్ అన్నారు. 11 అనేది ప్రత్యక్షత సంఖ్య. 11 ఏ నంబర్ అది? 10 పరీక్షా సంఖ్య 10. 11 ప్రత్యక్షత సంఖ్య. 12 పునాది సంఖ్య. 13 అపవాది సంఖ్య. సరే, మన దాంట్లో వెళ్ళదు, జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. పరమగీత గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము అనే మాట మనం చూస్తాం. గుడ్ ఎగ్జాంపుల్. If I were being attracted by the Lord or by the King Solomon, King Solomon చేత నేను ఆకర్షితురాలనైతే నా ఫ్రెండ్స్ని కూడా నేను తీసుకుని వెళ్తాను. ఇప్పుడు ఇతని పరిస్థితి చూడండి. వాళ్ళ రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఏమీ పట్టలేదు అన్నారు. ఒకవేళ ఈ ప్రసంగానికి ఏదైనా టైటిల్ మీరు పెట్టాలనుకుంటే నేను ఇలా పెట్టబోతున్నాను, వలలో చిక్కిన చేపలు. హల్లెలూయా. 7 చేపలు వలలో చిక్కాయి. ఆ రాత్రి వాళ్ళకేం దొరకలేదు, కానీ సాతానుడు వేసిన వలలో 7 పెద్ద చేపలు జాలనే చేపలుగా మార్చి పెట్టాడు. సాతాను యొక్క వలలో చిక్కుకుంటున్నారేమో. జాగ్రత్తగా ఒక వాక్యం చదవండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం, పేజీ నంబర్ 770. పాత నిబంధనలో 771 పేజీ. ఏలిక లేని చేపలతో ఏంటట? ఎలా అయిపోయారు మానవులు? నరులు ఏమైపోయారు? ఏలిక లేని చేపల్లాగా ఉన్నారు. ఈ 7 చేపలు, ఏ 7 చేపలు ఎవరు? సీమోను పేతురు 2వ వచనంలో, దిగుమానబడిన తోమ, గలిలయలోని కానాను ఊరువాడకు నతనయేలు, జబదేయి కుమారుడు 2, అంతేకాకుండా ఆయన శిష్యుల్లో మరి 2. మొత్తం 7 చేపలు. సోదరు, ఒక రాజు 7 చేపల స్టోరీ మీకు తెలుసు. దాంట్లో ఇప్పుడు అనలేదు, ఆ స్టోరీలోకి అనలేదు. ఇక్కడ మనం ఆలోచిస్తున్న వాటిలో వలలో చిక్కినటువంటి 7 చేపలు. సాతాను అనేవాడు ఒక జాలరులాగా వచ్చి దేని పట్టేశాడంట? చిన్న చిన్న చేపలను పట్టడం కాదు. జాలరులు చేపలు వల వేసినప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న చేపలు విసిరేస్తుంటారు. ఎందుకంటే అవుతండి, ఆ ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో పిత్త పరిగెలు అంటారు. చిన్న చిన్న అంత ప్రాముఖ్యంగా ఇది ఏమీ లేనప్పుడు వాటిని వండుకొని తింటమే. కొన్నిసార్లు ఈ వలలో పెద్ద పెద్ద సొరలు చెప్తాయి. ఈ సొర చేపల కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ శిష్యులు అనేటువంటి సొర చేపలు సాతాను యొక్క వలలో చిక్కుని పోయినాయి. వలలో పడినటువంటి చేప బయటికి వెళ్ళేటువంటి అవకాశం అక్కడ రాయబడిన మాట. ఎవరు రాయబడితే 1వ అధ్యాయం 14వ వచనంలో, నీవు నరులను ఎలా చేసావు? ఏలిక లేని చేపలతో సమానంగా చేసావు. 15వ వచనం కూర్చోవాలండి. వాడు గాలము వేసి వాడు గాలమైనా వేస్తాడు, వలైనా వేస్తాడు, ఎలాగైనా పట్టు. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి, వలలో పడేటప్పుడు సున్నితంగా ఉండడానికి గాయం లేదు, కానీ గాలం దెబ్బలు పడ్డాం అనుకోండి గుచ్చుతాడు. గుచ్చినప్పుడు గాయం అవుతుంది. అనగా సాతానుడు సాఫ్ట్గా మనల్ని బంధిస్తాడు, సాతానుడు హార్డ్గా బంధిస్తాడు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నట్టుగా ఈ 2 వాడి దగ్గరే ఉన్నాయి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నాయి. కొంతమందిని వలలో బంధిస్తాడు, తినేది గుంపులకు మనవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. తర్వాత తెలిసింది మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? వలలోకి వచ్చాం. ఇంకొంతమందిని సింగిల్గా అటాక్ చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తాడంట? గాలము వేసి గుచ్చి లాగుతాడు. సాతానుడు మనల్ని ఎలా లాగుతాడని అర్థం చేసుకోవాలి. ఇక రాయబడిన వాటిలో 7 చేపలు వలలో చిక్కుకున్నాయి. 7
fish in Satan's net. నేను చేపలు పట్టబోదును అని అన్నప్పుడు చేపలు పట్టడం తప్పేం లేదు, చేపలు పట్టడం బాగుందని దేవుడు చెప్పడం లేదు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత చేపలు పట్టబోయారు. ఏం జరిగింది? వీళ్ళకి 4 అతి ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు మనం ఇలాగా పాత వైపు, పాత జీవితం వైపు, పాత అనుభవాల వైపు, పాత మాటల వైపు, పాత ప్రవర్తన వైపు మలుకుంటున్నాం? మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనము కొత్త స్థితిని పొందాము, నవీన స్థితి పొందాము. వి బికమ్ న్యూ, వీఆర్ న్యూ క్రియేషన్ అని దేవుడి వాక్యం చెప్తుంటే ఎందుకో మరి పాత బుద్ధులు, పాత ఆలోచనలు మనం వెళ్తున్నాం. ఇక రాబడింది, సాతాను యొక్క శిష్యులు వలలు వేస్తే వీళ్ళు చెక్కలేదు, కానీ సాతాను గారే డైరెక్ట్గా వచ్చి వలలు వేస్తే పెద్ద చేపలు పట్టేసుకున్నాం, సొర చేపలు పట్టేసుకుని వెళ్ళి శిష్యులు అనేటువంటి 7 సొర చేపలు పట్టుకోబడిన సందర్భం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. వీళ్ళు 3.5 సంవత్సరం ఒక పని మీరు ఆపేశారు. 3.5 సంవత్సరం తర్వాత 3.5 సంవత్సరాలు పని చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. రెగ్యులర్గా ఒక పని చేయడానికి 3.5 సంవత్సరం గ్యాప్ తర్వాత చేయడానికి తేడా లేదా? మన పిల్లల్ని ఎవరైనా చదువు ఆపేసాం అనుకుందాం, 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని స్కూల్ పంపిస్తారు. వాళ్ళకి కాస్త కష్టంగానో ఇబ్బందిగానో. అందుకని వీళ్ళంత వరకు ఏమన్నా పెళ్లికి ముందు చదువు చదివేశారు, కానీ కొంతమంది పెళ్లి తర్వాత కూడా చదువుతున్నారు, మంచి విషయమే. పెళ్లి తర్వాత చదివి చాలా తక్కువ శాతం మంది. ఇంకా కొంతమంది రిటైర్మెంట్ తర్వాత చదువుతున్నారు, అది మరీ తక్కువ శాతం. చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. జీవితంలో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, జీవితంలో అధ్యయనం చేయాల్సింది చాలా ఉంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. వలలో చిక్కినటువంటి 7 చేపలు, వలలో చిక్కినటువంటి చేప పరిస్థితి ఆలోచించాలి. వలలో ఉన్న చేప గిలగిల విలవిల కొట్టుకుంటుంది, స్వేచ్ఛ లేదు, బంధించబడినటువంటి స్థితి. సాతానుడు మనల్ని బంధించినప్పుడు మన స్వాతంత్ర్యాన్ని మనం కోల్పోతాం. మేము బబులోను నదుల దగ్గర ఉన్నప్పుడు అని 137వ కీర్తనలో చదువుకున్నాం. బబులోను నదుల దగ్గర కూర్చోవడం ఏం జరిగిందంట? సియోను మాకు గుర్తొచ్చింది, సియోను కొండ మాకు గుర్తొచ్చింది. మేము ఏడుస్తూ ఉన్నాం, మానని దుఃఖము, మానని వేదన మా హృదయంలో. అదే సమయంలో యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే వాళ్ళు కూర్చున్నట్టుగా నేను కూడా బబులోను నది అయినటువంటి కేబారు నది తీరమును కూర్చున్నాడు. కానీ పైనుంచి ఆకాశము ఆయన కోసం తెరవబడిందట. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు బబులోను నదుల దగ్గర కూర్చున్నారు, ఏడుస్తూ ఉన్నారు. కానీ దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు బబులోను నది దగ్గర కూర్చున్నాడు. దేవుని ప్రజలు నదుల దగ్గర కూర్చున్నారు. అనగా 2 గుంపుల వాళ్ళు ఆ నది ఈ నది ఉన్న నదుల దగ్గర అందరూ కూర్చున్నారు. ప్రతి నది దగ్గర చెరపట్టబడిన వారు ఉండడానికి మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, మనం దాంట్లో కూడా ఇప్పుడు ఏమైంది? వీడు చేపలు పట్టడానికి వెళ్ళడంలో ఏమైంది? యేసు ప్రభు 2 సార్లప్పటికీ తోమాను బలపరచడానికి, థోమస్ని బలపరచడానికి ప్రత్యక్షమయ్యాడు ఆయన. థోమస్ విశ్వాసం బలపడింది అనుకుంటూ ఉండగా యేసుతో ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసం బలపడినట్టే ఉంది. కానీ యేసు నుంచి కాస్త దూరంగా రాగానే చచ్చిపోయినాడు ఎక్కడ చేస్తారండి, వృద్ధాలు ఎక్కడ ఉందండి, పిచ్చి మాటలు కాదు. యేసు వేయడం ఏంటంటే అనే మాటలకి, లోకపు మాటల ప్రభావంలో మనం పడిపోతాం. దేవుని మాటల కన్నా లోకపు మాటలు మనలో ఎక్కువ పనిచేసినప్పుడు మనం లోక సంబంధిలాగే మారిపోతాం. లోకపు మాటల కన్నా దేవుని మాటలే మన మీద పనిచేస్తున్నాయి అనుకోండి, మనం దైవ సంబంధిగా తీసుకోవాలి. ఎవరి మాటలు నీ మీద ప్రభావం చూపిస్తాయి. కొంతమంది అంటారు, అతను ఎవరు చెప్పినా విందండి, అలాంటి వ్యక్తి చెప్తేనే. ఎవరో ఒక ఆయన పరిచయం చేస్తున్నాడు, ఆయన ఆ ప్రాంతంలో పరిచయం చేయకూడదని వేరొక ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు. నేను ఆలోచిస్తాను, ఫోన్ వస్తుంది, చూస్తానే ఉన్నాను, ఎందుకు చేస్తున్నాడు, ఎప్పుడు చేయని ఎందుకు చేస్తున్నాడబ్బా అని ఆలోచిస్తున్నాడు. 4 రోజుల తర్వాత అడిగితే అలాంటి వ్యక్తి అక్కడి సేవకు పంపించకుండా చూడండి మీ సహవాసంలో ఉన్నాడు కదా అని చెప్పడానికి. అదే నాకు ఎందుకో మరి ఆ ఫోన్ ఎత్తడానికి కూడా ఫోన్ వస్తుంది, చూస్తానే ఉన్నాను, దాన్ని రింగ్ అవుతుందే కానీ దాన్ని గుర్చి లేదు. ఎవరు అన్నారట, మీరేదో అబ్బాయి ఎవరు చెప్పినా విందు,
నెల్లూరులో ఉన్నటువంటి సంతోష్ పాస్టర్ చెప్తే చాలు, ఆయన చెప్తే అది వింటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను సేవ చెప్తే అతనికి ఎలా చెప్పగలను? నేను చెప్పానంటే ఇది పరిస్థితి, నాకు పలానోళ్ళు కాల్ చేశారంటే నేను అటెండ్ చేయలేదు. ఎందుకో మరి అటెండ్ చేయడానికి నాకు వేరే పని లేదు. సరే, దేవుని స్తోత్రం. మాట్లాడాలి. లోకము చెప్పే మాటలకు ప్రాధాన్యత వద్దు, దేవుడు చెప్పే మాటకు మాత్రమే ప్రాధాన్యత. వాళ్ళందరూ వచ్చి చెప్పారు, అయ్యా అనిపించి చచ్చిపోయింది. ఎందుకు మాస్టర్ గారు మా చర్చ్ మన ఏరియాలో మాస్టర్ గారు ఉన్నారుగా, వాళ్ళని పిలుచుకొని పుస్తకం చేసుకున్నాం. ఎందుకు ఇక్కడ నుంచి ఆయన తీసుకోకపోవడం, మళ్ళీ ఆయనకి ట్రావెల్ ఫేర్లు ఇవన్నీ తల్లండి కదా అని అనేసరికి ఈ మాటలు, ఈ గుసగుసల మీద యేసు చెప్పిన మాట, బిడ్డ చచ్చిపోయింది. అయినప్పటికీ యేసు ఏం చెప్పాడు? బిడ్డ చచ్చిపోయినప్పుడు ఏం చేస్తామా, మానవులందరూ ఒకసారి చచ్చిపోవాలి కదా అని మాట్లాడాల్సింది మనం వేదాం. కానీ యేసు ప్రభు చెప్పిన మాట నమ్మిక మాత్రం. బతికున్నప్పుడు, రోగిగా ఉన్నప్పుడు నమ్మిక ఉంచడం అర్థం ఉంది. కానీ కూతురు చచ్చిపోయిందని ఒక తండ్రి వేదంలో ఉంటే యేసు ప్రభు చెప్పిన మాట నమ్మిక మాత్రం. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట నమ్మద్దు. Don't listen to the message of the world. ప్రపంచం యొక్క, వైద్య శాస్త్రం యొక్క సందేశాన్ని వినొద్దు, దేవుని వాక్యములో సందేశాన్ని మాత్రమే. లోకం ఏం చెప్తుంది? ఇక ఇతరు బతకడే కష్టమండి. ఇక 3వ వేవ్ వస్తే అతి ప్రమాదకరం, అందరూ వస్తారన్నారు. 3వ వేవ్ వచ్చిందో లేదో వీళ్ళ మధ్యలో డిస్కషన్. వచ్చిందని కొంతమంది, రాలేదని. ఇలా ఉంటూ ఉండగా 4వ వేవ్ రాబోతున్నారు. 3వ వేవ్ వచ్చిందో లేదో ఖచ్చితంగా చెప్పలేకున్నారు మానవుడు. ఇప్పుడు 4వ వేవ్లోకి వెళ్ళిపోయాడు. సరే, వస్తే రానివ్వండి. ఇక 4వ వేవ్ సంగతి పక్కన పెట్టండి, 3వ ప్రపంచ యుద్ధమే రాబోతుందండి అని అంటున్నారు. నిన్న ఒక విచిత్రమైన వ్యక్తిని నేను కలుసుకున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నిలబడి ఒక పెద్ద కర్మకాలు వస్తున్నాడు. నేను అతన్ని గమనిస్తున్నాను. అతను ఏం చేస్తున్నాడు? ఎవరికంటే వాళ్ళు కర్మకాలు చేస్తున్నాడు. నేను షారుని తిప్పేసి వచ్చేసి, ఎవరంటే మీరు ఏం చేస్తున్నారు, ఏంటి కర్మకాలు ఎక్కడ ఏంటి? ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. నేనేం మాట్లాడలేదు. నేను పాస్టర్ అండి అని చెప్పాను. ఒకసారి ఎప్పుడేనంటే మా చర్చలో సాక్షి లేదు, బాకీ లేదు. ఇంచుకొచ్చి 50 సంవత్సరాల పైన ఉన్నాడు. ఎంత హుషారుగా కర్పత్రాలు వస్తున్నాడు. ఎవరికి మొహమాలు కూడా సిగ్గుపడు, అందరికి వచ్చిన వాడు కర్పత్రాలు వస్తున్నాడు. మీరు ఎవరు ఏంటి అని కొన్ని ప్రశ్నలు అడిగారో లేదో మరి ఆయన మొత్తం చెప్తాము కదా. కానీ అతను ఏం చెప్పాడో పక్కన పెట్టండి, అతను ఏం చేస్తున్నాడు అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా కర్పత్రాలు వచ్చేస్తున్నాడు. ఎప్పుడైనా 2 కర్పత్రాలు పెంచగలిగారు? యేసు ప్రభువుని నమ్ముకోవడానికి చెప్పగలిగాము. మనం చెప్పడానికి మనకు ప్రెస్టేజ్ అర్థం వస్తుంది, మొహమాటం అర్థం వస్తుంది. నేనేంటి, నా స్థాయిలో ఒక వ్యక్తి ఇలా చేయడం ఏంటి అనేక. కానీ ఆ మనిషి ఇవన్నీ లెక్క చేయకుండా స్వార్థ ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నాకు ఒక ఇన్స్పిరేషన్గా మారి, అదొక ప్రేరణగా మారి. ఇలా జరుగుతూ ఉండగానే ఇంకా కొద్దిసేపటికి మన సహోదరుడు చాలా వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర మాత్రం వెళ్ళిపోయాడు. ఎంతో దున్నేసి వచ్చాడు. ప్రభు చేత మీద మనం ర్యాంక్ స్టార్ట్ చేయబోతున్నాం అంటారు. వెళ్ళాలి, ధైర్యంగా తెగించి ఎక్కడో చోటికి వెళ్ళాలి. ఇంట్లో ఉండేదానికైనా బయటికి వెళ్ళి పరిచయం చేయడం శ్రేష్టం కదా. ఏదో చేయండి. మనం ఇంట్లో ఉండే ఆ వంటగది లేదా బెడ్రూమ్ లేకపోతే ఇవే కాకుండా కొద్ది బయట ప్రపంచంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే కొన్ని ద్వారాలు తెరవడమా? ఏదేమైనప్పటికీ మనం లేఖన భాగాల్లోకి వచ్చేస్తాం. పేతురు మరియు 6 మంది, లేకపోతే వలలో సాతాను వలలో చిక్కి విలవిలలాడినటువంటి 7 మంది శిష్యుల గురించి మనం ఆలోచిస్తాం. ఎందుకు అలా జరిగింది? దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం, హీబ్రూస్ 10:38. ఎవరైనా తీసిన అవసరం కదా. ఇప్పటికే 24 నిమిషాలు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించు, కానీ అతడు వెనక్కి తీస్తే, వెనకంచె వేస్తే అతని యందు నా ఆత్మకు సంతోషం. 3.5 సంవత్సరాల క్రితం వదిలేసిన వలలు, 3.5 సంవత్సరాల క్రితం వదిలేసిన ధోరణి, కానీ ఇప్పుడు మరలా వాటిలో పెడుతూ ఉంది. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను పడగొట్టిన దానిని మరలా కట్టకోరిన ఎడల నేను అపరాధిగా ఎంచబడుదును కదా. కక్కేసిన దాని వైపు మనం చూడటం, మనం ఏ స్థలంలో అయితే పొర్లి వచ్చామో ఆ స్థలాన్ని గురించి ఆలోచించడం మంచిది కాదుగా.
పడగొట్టేశారు ఒకదాన్ని, మళ్ళీ కట్టుకుంటున్నారు. అరే ఏంటిది, పడగొట్టడం ఏంటి, కట్టడం ఏంటి, ఏంటిదంతా అని అనే అవకాశం ఉంది. సరే ఏదేమన్నప్పటికీ నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించను, వాడు వెనుకంజ వేశాడో దేవుని నువ్వు నేను వెనుకంజ వేస్తే సంతోడు. పేతురు వెనుకంజ వేశాడు. వెనుకంజ వేసిన వాడు అపవాది యొక్క వలలో చుట్టుకుపోతాడు. ముందడుగు వేసేవాడు వాడు ఎవడు ఆపలేడు. కానీ వెనుకంజ వేసేవాడిని సాధారణుడు, నువ్వు మా గ్రూపే, మా ఫెలోషిప్పే, మా డినామినేషన్ అని చెప్పేసి సాధారణులు అనుకుంటాడు. సరే పేతురు పోతే పోయాడండి, పేతురు వెళ్తే వెళ్ళాడు. ఈ 6 మంది సమస్య ఏంటి? బ్రదర్ ఎందుకు వెళ్తున్నావు, అలా వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకూడదు మనం అని చెప్పాల్సినటువంటి 6 మంది కూడా, అనగా దీని అర్థం ఏంటంటే వీళ్ళు 1+6 2 గ్రూపులుగా ఉన్నప్పటికీ ఇలా చెప్పొచ్చు. దొంగలు మనలో దొంగలు 2 రకాల దొంగలు ఉంటారు. ఒకటి కనబడే దొంగలు ఉంటారు, రెండోది కనబడని దొంగలు ఉంటారు. విశ్వాసంలో లోక సంబంధిగా జీవిస్తున్నాము, ఏం చేద్దాం బ్రదర్ ప్రార్థన చేయండి అనేటువంటి కనబడే దొంగలు ఉన్నారు. కానీ ప్రార్థన పట్టుదల అది ఇది అని హడావిడి చేసే కనబడని దొంగలు ఉన్నారు. కనబడే దొంగలతో సమస్య లేదు, కానీ కనబడే దొంగలు. పేతురు కనబడే దొంగ అయిపోయాడు. నాయా నాకేం అర్థం కావట్లేదు, చేపలు పట్టుకోవద్దు, కొద్దిగా టైం పాస్ కోసం లేదు. 6 మంది ఏమనాలి, మేము రాము అని అరిసినప్పుడు మేము కూడా వస్తాం అనగా వాడు తమ మనస్సులో ఉన్న ఆ భావాన్ని బయట వ్యక్తం చేయాలి. పేతురు తెగించి తన మనసులో భావాన్ని బయట పెట్టేసరికి మిగతా 6 మంది ఓకే వి విల్ జాయిన్ విత్ యు అని అంటారు. చూడండి, విశ్వాస భ్రష్టత అనేది ప్రమాదకరమైన విషయం. అంత్య దినాల యొక్క సూచన ఒకటి గుర్తుపెట్టుకోండి. ద సైన్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. అంత్య దినాలకు సూచన ఏంటో తెలుసా? ఏంటి సూచన? యుద్ధాలు ఇవన్నీ వాస్తవమే, కానీ ఆత్మీయ ప్రపంచంలో జరిగేటువంటి ఒకటి ఏంటో తెలుసా? దాన్ని ఇంగ్లీష్లో అపోస్టసీ అన్నారు. అపోస్టల్స్ మధ్యలో అపోస్టసీ జరిగింది. అపోస్టసీ అంటే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా తీసిన వారు త్వరగా చదవండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. దయ్యముల బోధయందును ఆత్మ తేటగా స్పష్టంగా చెప్తున్నాడు. ఎప్పుడు? అంత్యదినాల్లో ఏం జరుగుతుందట? విశ్వాస భ్రష్టత జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది? విశ్వాసంలో భ్రష్టత్వం అంటే చెడిపోవడం. విశ్వాసము విషయంలో చెడిపోయిన వారైంది అనే మాట కనిపిస్తుంది. ఇంకో మాట కూడా కనిపిస్తుంది తిమోతి పత్రికలో, విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి మధ్య ఉన్నారు. ఓడ బద్దలైపోయింది, మనం కూర్చున్న వాడ గమ్యాన్ని చేరుకోలేదు. సముద్రంలో నడి సముద్రంలో మనం పెరిగిపోతాం. విశ్వాస జీవితంలో చెడిపోతారు ఫస్ట్ స్టెప్. రెండోది ఓడ బద్దలైపోయిన వారి వల్ల మారుతారు. విశ్వాస భ్రష్టత అంత్యదినాల యొక్క సూచన. చూడండి, ఎక్కడ చూసినా అక్కడక్కడ లేకపోతే వివాదాలు, పిచ్చి పిచ్చి మాటలు, వేరే మాటలు. సిలువ పొట్టు అనేటువంటి వివాదం, ఎన్నో వివాదాలు మన మధ్యలో వేస్తాం. మొదటి శతాబ్దంలో ఇవి లేవు. మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటన ఉందే కానీ, విశ్వాస ప్రకటన ఉందే కానీ వివాదాలు లేవు. ఈ రోజుల్లో వివాదాలు ఉన్నాయి కానీ మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటన ఉంది. కానీ ఈ రోజుల్లో సవాళ్లు విసురుకోవడం ఉంటాం. రండి, రాగలవా, దమ్ముంటే రా, డిబేటింగ్ రా. మీకు తెలియదేమో యూట్యూబ్ పెద్ద కుళ్ళిపోయినటువంటి ప్రపంచం. ఆ కుళ్ళిపోయిన ప్రపంచం, ఫేస్బుక్ అనేటువంటి కుళ్ళిపోయిన ప్రపంచం, వాట్సాప్ అనేటువంటి కుళ్ళిపోయిన ప్రపంచం, మురికి నీళ్ళ కుంట. లేకపోతే ఇంకా చెప్పాలంటే హుసేన్ సాగర్ దగ్గరికి ఒకటే కంపు. మూసీ నది వెనుకాల ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళాము. ఆ వాసన భరించలేకున్నాం. సాయంత్రం 6 గంటలైందో లేదో మరి ఒక 50-60 గబ్బిలాలు అటు ఇటు తిరుగుతున్నాం. ఇది పరిస్థితి. ఎంత దుర్భరమైన పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మీడియా అనేటువంటి మురికి గుంటలో మనం ఉన్నాం. మీడియా మంచిదే, కానీ అదే సమయంలో దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ రోజుల్లో మీడియా యొక్క దుర్వినియోగం కనిపిస్తుంది కానీ సద్వినియోగం కనిపిస్తుంది. దీంట్లో 10% మంది వాక్యాలు చెప్పో, మంచి మాటలు చెప్పుకోనో, కౌన్సిలింగ్ చేసో, ఎంకరేజ్ చేసే జరుగుతున్న విధానాలు ఉన్నాయి. కానీ మిగతా 90% మిస్యూజింగ్ జరుగుతుంది కాదు. దేవుని స్తోత్రం. అంత్య దినాల్లో విశ్వాస భ్రష్టత జరుగుతుంది.
ఆత్మ తేటగా చెప్పినట్టు విషయం. ద అపోస్టసీ ఇస్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైన్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్. అపోస్తలుల మధ్యలో కనిపించినటువంటి విశ్వాస భ్రష్టత. ఈ విశ్వాస భ్రష్టతకు ఉన్నటువంటి 4 కారణాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము చెప్పండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. వెంటనే ఆయన వారిని పిలువగా తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం. ఆయన వెంటనే పిలిచాడు, వీరు వెంటనే వెంబడించారు. యేసు వెంటనే పిలిచాడు, శిష్యులు వెంటనే వెంబడించారు. ఇంతేనా? ఎవరు తమ తండ్రిని వదిలిపెట్టారు, తండ్రితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంపేసుకున్నారు. నెపోటిస్టిక్ ఫీలింగ్ అనగా బంధు ప్రీతి నుంచి బయటపడ్డారు. అబ్రహాముతో చెప్పిన మాట, నీ తండ్రి ఇంటి వారందరినీ విడిచిపెట్టి. కీర్తన గ్రంథంలో సియోను కుమారి నీ స్వజనమును మరువుము అని చెప్పబడిన మాట విశ్వాసి యొక్క సమర్పణను సూచిస్తుంది. మనకి ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం వారిని దేవుడు పిలిచాడు, ప్రభువు పిలిచాడు. నెంబర్ 1, మొట్టమొదటి విషయం దే డిస్పైజ్డ్ దేర్ కాలింగ్, అనగా పిలుపును విస్మరించాడు. దేవుడిని దేనికి పిలిచాడు? నన్ను పిలిచే చేపలు పట్టడానికి కాదు. ఒక సందర్భంలో అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, అపోస్తులకు అర్థమైన విషయం ఈ భోజనాల బల్ల దగ్గర ఉండి పరిచయం చేసేదానికి దేవుడు మొదలు. God has called you for the higher. చిన్న చిన్న వాటి కోసం కాదు, పెద్ద పెద్ద వాటి కోసం దేవుడిని పిలిచాడు. నీచమైన వాటి కోసం కాదు దేవుడిని పిలిచింది, ఉన్నతమైన వాటి కోసం దేవుడిని పిలిచాడు. లోక సంబంధమైన వాటి కోసం కాదు, ఆత్మ సంబంధమైన వాటి కోసం దేవుడిని పిలిచాడు. వాళ్ళని పిలిచినప్పుడు మన మనుషులు పట్టు జారుడుగా చేస్తారు. జారుడే అన్నాడు, విషయమేనే అన్నాడు. కాకపోతే ఏంటి, మనుషులు అనే మనుష్య మత్స్యములను పట్టగలిగిన వారిగా మారుస్తారు. ఒక మనిషి మరొక మనిషిని పట్టుకోవడం అంత సౌకర్య విషయం కాదు. ఈ రోజుల్లో మనిషికి ఉన్నట్టు తెలివితేటలు పెరిగి ఒకటి మోసగించాలంటే చాలా కష్టం. కానీ అదే సులభంగా మోసపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పాత రోజుల్లో అయితే సులభంగా ఏదో చెప్పి మాయమాటలు చెప్పచ్చు. కానీ ఇప్పుడు రోజుల్లో మనిషి విజ్ఞానం పెరిగి మోసగించడం కష్టం. అయినప్పటికీ కూడా తెలివిగా మోసగిస్తున్న సందర్భం. యేసు ప్రభు చెప్పిన మాట, మనుషులు పట్టుకోవాలి. మనుషులు దేవుని యొక్క పట్టులోకి రాక, దేవుని చేత పట్టబడకుండా, సువార్త చేత పట్టబడకుండా ఉన్నారు. కనుక ఈ బాధ్యత నేను మీకు అప్పగిస్తున్నాను. మనుష్య మత్స్యములను పట్టేటువంటి బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. పిలుపది, కానీ మామూలు మత్స్యాలు పడుతుంది. ఉన్నతమైన దాని కోసం పిలిస్తే నీచమైన పని నువ్వు చేస్తావా? ఆత్మమత్యాన్ని, పరలోకపు కొత్త మద్యాన్ని సేవించడానికి నేను పిలిస్తే ఈ లోకపు చీప్ లిక్కర్ తాగుతూ బతుకుతావా? ఆత్మ సంబంధమైన సంభాషణ చేయడానికి పిలిస్తే ఈ లోక సంబంధంగా బూతులు, సరస్వతులు, పోకిరి చేష్టలు, పోకిరి మాటలు మాట్లాడుతూ బతుకుతున్నావా? దేవుడిని హైయర్ కోసం పిలిచాడు. హిస్ కాలింగ్ ఇస్ హైయర్. ఆయన యొక్క పిలుపు ఉన్నతమైనది. నీ జీవితం కూడా ఆయన పిలుపు ప్రకారం వెళ్తే నీ జీవితం హైయర్గా మారింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు హైయర్గా ఉన్నాడు. దేవుడికి హైయర్ కాలింగ్ ఉంది. ఉన్నతమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. మహోన్నతుడైన దేవుడు ఉన్నతమైన పిలుపును గ్రహించి మనిషిని ఉన్నతమైన వాడిగా చేయాలనుకున్నాడు. కానీ మనిషి నీచమైన వాడిగా జీవిస్తుండడం విచారకరమైన విషయం. ఒకటి, నెంబర్ 1, పిలుపును విస్మరించాడు. మేము ఎందుకు 3.5 సంవత్సరం మేము చేయలేని పని, మేము ఆపివేసిన పని మేము మళ్ళా ఎందుకు చేయాలి అని ఆలోచించాలి. ఒకళ్ళు ప్రభు నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయిపోవచ్చు. 20 సంవత్సరాలుగా నువ్వు చేయని పని, ఆపేసిన పనిని మళ్ళీ నువ్వు చేయాలి. కక్కిన దాని వైపు. ఒకటి, భ్రష్టత్వం, విశ్వాస భ్రష్టత్వం. వలలో చిక్కినటువంటి 7 చేపల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ చేపలు వలలో చిక్కడానికి కారణం ఒకటి, పిలుపును విస్మరించారు. మీ పిలుపు, మీరు దేనికి పిలువబడ్డారో గుర్తుపెట్టుకోండి. పిలుపు అంటే మీరు అనుక్షేమండి, ఇది మాకు కాదు కదండి,
మాస్టర్లకే కదా. నో, దట్స్ ఎ రాంగ్ ఐడియా. దేవుడు ప్రతి వ్యక్తిని పిలిచాడు. దేవుడి వాక్యంలో రాయబడింది, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, చూడాల్సిన అవసరం లేదు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి విశ్వాసికి ఇవ్వబడిన పిలుపు. చీకటిలో నుంచి, పాపంలో నుంచి దేవుడు పిలిచాడు. సంఘము అంటేనే పిలువబడిందని అర్థం. ఎక్లేషియా, ఎక్ అంటే లోపల నుంచి బయటికి రావడం అని అర్థం. లోకంలో నుంచి బయటికి వచ్చిన గుంపు ఇది. తాగుబోతుల గుంపు కాదు ఇది. తిట్టుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతుల గుంపు కాదు ఇది. ఇది వాటన్నిటిలోంచి బయటికి వచ్చినట్టు ఒక గుంపు. ఒక పిలుపు ప్రకారం బయటికి వచ్చిన గుంపు దేవుని సంఘం. కుల సంఘం కాదు ఇది, మత సంఘం కాదు ఇది. ఈ రోజుల్లో కుల సంఘాలు, మత సంఘాలు. నువ్వు కులంలో నుంచి, మతంలో నుంచి వీటి నుంచి బయటకు వచ్చేసి, అది దేవుడి యొక్క పిలుపు. దేవుని స్తోత్రం. ఒకటి, నెంబర్ 1, పిలుపును విస్మరించినటువంటి పరిస్థితి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికే 9 రోజులు, 10 రోజులు అయిందిగా. అంటే యేసు ప్రభు పునరుత్థానుడై 10 రోజులు అయింది. ఈ 10 రోజులే మీరు ఇలాగుంటే రాబోయే రోజులు ఎలా ఉంటారు మీ పరిస్థితి? అసలు ఈ 10 రోజుల్లో, లేకపోతే తాను భూమి మీద ఉన్న రోజుల్లో, రాబోయే రోజుల్లో మీరు చేయాల్సిన పని ఒకటి ఉందని యేసు ప్రభు ముందుగా చెప్పాడు. చదవండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 24:49. లూకాసు వార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. శిష్యుడు ఏం చెప్పాడు? పునరుత్థానుడైన తర్వాత ఆయన ఆరోహణ ముందు వరకు జరగాల్సిన పని ఏంటంటే అంట, ఏం చేయాలి? మీరు వల్ల తీసుకొని పోయి చేపలు పట్టండి, వండుకొని తినండి, ఫండ్ రైజ్ చేయండి అని కాదుగా. ఏం చెప్పాడు? నా తండ్రి వాగ్దానం చేశాడు. ఇక్కడ రాయబడ్డ మాట, యు టారీ ఇన్ జెరూసలేం. TARRY, టారీ అనే మాట ఉపయోగించారు. అదే మనం టారీ మీటింగ్ అంటున్నాం. మీరు నిలిచి ఉండండి, కనిపెట్టండి. అది టారీ మీటింగ్ అంటే ఏదో అర్థం కాదు. ఏది టారీ అంటే అని పోతాం. కానీ టారీ మీటింగ్ అంటే కనిపెట్టేటువంటి కూడిక. మీరు కనిపెట్టండి. ఎక్కడ? యెరూషలేములో కనిపెట్టండి. దేనికోసం? డబ్బులు రావడం కోసమా? ఒక మందిరం కట్టుకోవడం కోసమా? కాదు. నా తండ్రి మీతో వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను. మీరు పైనుండి అంటే ఏమర్థం? ఇంగ్లీష్ లో చక్కగా రాయబడింది, until you clothed with power. అంటే ఏమర్థం? శక్తిని వస్త్రముతో కప్పుకునేంత వరకు. శక్తిని కప్పుకోవాలంటే, శక్తిని ధరించాలి, శక్తిని కలిగి ఉండాలి. శక్తిని until you clothed with power. వస్త్రంగా నువ్వు బలాన్ని, దైవికమైన బలాన్ని, అనగా దైవికమైన బలం కలిగి ఉండేంత వరకు. ఇప్పుడు నీకు బలం లేదు, బలహీనత లేదు. బలహీనత నీకు బయటికి పోతే యేసుప్రభు ఎక్కడ లేచాడు అనగానే మీరు అవును ఎక్కలేస్తారు, మామూలు లేదుగా, చచ్చిపోయినట్టు లేచారు ఇప్పటివరకు అనేటువంటి విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో ఊగిసలాడుతున్న పరిస్థితిలో ఉన్నాం మనం. డైలమాలో లేవా? యేసుప్రభు దేవుడా కాదా అనే డైలమా లేదా? చాలా మందిలో యేసుప్రభు ప్రార్థన చేస్తే ఇస్తాడా లేదా అనే డైలమా లేదా? ఎన్నో డైలమాస్ మధ్యలో ఊగిసలాడుతున్నాం. ఒక పెండులో లాగా అటు ఇటు లోలకం లాగా కొట్టుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. కానీ కల్పించబడినటువంటి ప్రతి ఉపదేశపు గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే వారి వల్ల ఉండదు. కొత్త బోధలు రాగానే ఈ బోధల గాలికి కొట్టుకుపోయే పుట్టులాగా ఉండకూడదు. బోధలు రకరకాలు వస్తాయి. ఇంకా ఇప్పుడేముంది? ఇక రాబోయే రోజుల్లో మన కొడుకులు లేక మన మనవాళ్ళు మనవరాళ్ళు మన 3rd 4th జనరేషన్లో చూడాలి. వాళ్ళు అనుకుంటారు మా తాతోడు నయము, మా అవ్వోడు నయము, మా జనరేషన్లో ఏంటి దుర్బోధలు అనుకునేటువంటి రోజులు రాబోతున్నాయి. రెండో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, వారికి ప్రభు ఆజ్ఞను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఒకటి, వారు ప్రభు యొక్క పిలుపును విస్మరించారు. రెండోది, సెకండ్ పాయింట్, దే డెజర్టెడ్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు ఏం చెప్పాడు? మీరు
యెరూషలేములో ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు మీరు. అది దేవుడు చెప్పింది. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చూడండి. అక్కడ దావీదు షీబాతో ఒక మాట చెప్పాడు. షీబా, నువ్వు కానీ నీ బ్రతికిన దినములు మొత్తం యెరూషలేములో ఉన్నావా? ఓకే, నువ్వు బ్రతికినట్టే. లేదా యెరూషలేము యొక్క బార్డర్ దాటిందని తెలిసావా? యెరూషలేములో నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో క్షేమాన్ని అనుభవించినట్టుగా లోకంలో మనం క్షేమం అనుభవించాలి. లోకంలో నెమ్మది లేదు. లోకంలో యుద్ధం జరుగుతుంది. 3వ ప్రపంచ యుద్ధం లోకంలో జరుగుతుందేమో కానీ దేవుని బిడ్డల మధ్యలో, దేవుని బిడ్డల హృదయాల్లో ప్రశాంతత అనుభవిస్తుంది. సమస్త జ్ఞానములకు మించిన సమాధానం మన హృదయాల్లో ఏలుతుంది. ఒకటి, ఆ చేపలు 7 చేపలు వలలో పడడానికి కారణం, 7 మంది శిష్యులనే చేపలు వలలో పడడానికి కారణం, మొట్టమొదటి కారణం వారు పిలుపుని విశ్వసించారు. రెండోది, దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేశారు. ఒకవేళ యెరూషలేములో కానీ ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినాయి కదా. ఎంతసేపటికి వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇది వెళ్తున్నాం కాబట్టి సమస్యలు వస్తున్నాయి. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. అక్కడ రాయబడిన మాటలు, యేసు మృతుల్లోని లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. థర్డ్ రివెలేషన్, థర్డ్ మానిఫెస్టేషన్. 3వ ప్రత్యక్షతలో ఆయన వారికి ఆహారాన్ని పెట్టాడు. మొదటి ప్రత్యక్షతలో సమాధానాన్ని అనుగ్రహించాడు. 2వ ప్రత్యక్షతలో శరీరాన్ని చూపించాడు. 3వ ప్రత్యక్షతలో ఆయన ఆహారాన్ని అనుగ్రహించాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో మీరు ఇంటి దగ్గరికి జరిగితే వాళ్ళు విశ్వసించినట్లుగా వారి ముందు ఆయన రొట్టె ముక్క తీసుకుని కాల్చిన చేపలు తిన్నారు అన్నాడు. మన తెలుగు బైబిల్లో మిస్ అయిపోయినట్టు ఒక మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అక్కడ వాళ్ళు హనీ కోమ్ ఉందట, అనగా తేనె ఉందట. ఆ తేనెను నేను లేచాను, నేను దెయ్యాన్ని కాదు, నేను భూతాన్ని కాదు అని నిరూపించడానికి ఆయన తేనె తిన్నాడు. ఎన్ని రుజువులు చూపించాడు. ఎన్ని రుజువులు చూపించినా ఇంకా అవిశ్వాసిగానే బతుకుతున్నావా? ఇదే కదా ప్రాబ్లం. ద థర్డ్ పాయింట్, 3వ విషయం మనం ఆలోచిస్తున్నాం. దే డినైడ్ ద ఫెయిత్ ఇన్ ద రిసరెక్షన్. మన కామన్ సెన్స్ ఒకటి చెప్తుంది. మన కామన్ సెన్స్ చెప్పేదాన్ని మనం ఫాలో అవుతాం, కానీ స్పిరిచువల్ సెన్స్ చెప్పేదాన్ని అర్థం చేసుకోవాలి. మానవునికి ఎన్ని సెన్సులు ఉన్నాయి? 5 సెన్సులు ఉన్నాయి, పంచేంద్రియాలు. కానీ జాన్ ఆస్టిన్ అనే భక్తుడు చెప్పిన మాట, ఫెయిత్ ఈస్ ద 6th సెన్స్. విశ్వాసం అంటే ఏంటంట? ఇన్నోసెన్స్. అది ఇన్నోసెన్స్ కాదు, అది దట్స్ ద 6th సెన్స్. ఈ 5 సెన్సెస్ చెప్పేది వాస్తవమే కాదా? నన్ను ఎవరో తాకారు, వాస్తవం కాదా? వాస్తవమే. ఎక్కడో చికెన్ ఫ్రై చేస్తున్నారు, వాస్తవమే. అరే మంచి సినిమా వస్తుంది, వాస్తవమే. నా సెన్సెస్ 5 సెన్సెస్ చెప్పేది కరెక్ట్ అయినప్పుడు 6వ సెన్స్ చెప్పేది 6th సెన్స్ ఏంటి? ఫెయిత్ ఇస్ ద 6th సెన్స్. అది చెప్పేది ఈ 5 సెన్సెస్ చెప్పేదానికన్నా వాస్తవం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. 3వ విషయం, దే డినైడ్ ప్రభు యొక్క పునరుత్థానమందరి విశ్వాసాన్ని, లేదా విశ్వాసంలో కూడా అనలేదు, వాళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఈ రోజుల్లో కూడా దేవుడు మనకు ప్రత్యక్షత అనుగ్రహించేది ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూస్తే 30వ వచనంలో రాయబడింది. పైన ఉంది కాబట్టి చదువుతాం. మరియు అనేకమైన ఇతర సూచనలను యేసు 2వ ప్రత్యక్షతకి 3వ ప్రత్యక్షతకి మధ్యలో ఏం చేశాడంటే అనేకమైనటువంటి చేశాను. అవి గ్రంథమందు ఓకే. నెక్స్ట్ ఎందుకు రాయబడ్డాయి? ఎందుకు చేయబడ్డాయి? 21వ వచనం, 31వ వచనం. యేసు
ఇప్పుడు ఎవరంట? యేసు ఎవరంట? యేసు క్రీస్తు. యేసు వేరు, క్రీస్తు వేరు కాదు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని నమ్మునట్లు, నమ్మి జీవము పొందినట్లు. నమ్మిన వాడికి ఏమొస్తుంది? లైఫ్ వస్తుంది, స్పిరిచువల్ లైఫ్ వస్తుంది. అది పొందినట్లుగా రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, పేతురు నేను చేపలు పట్టకపోతున్నా అనే మాట చెప్పాడు. మేము కూడా వస్తామన్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. వలలో చిక్కినటువంటి 7 చేపల గురించి ఆలోచిస్తున్నాం. ఈ 7 చేపలు వలలో చిక్కడానికి కారణం నంబర్ 1, కినుకులు విస్మరించారు. నంబర్ 2, ప్రభువు యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేశారు. నంబర్ 3, పునరుత్థానమందరి విశ్వాసంలో కొనసాగలేకపోయారు. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. కాబట్టి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం, 15, 16, 17 అని 15 వరకు చదువుతాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? 3 సార్లు యేసు ప్రభు ప్రేమిస్తున్నావా? ఇదే ప్రశ్న నీకు అన్నాడు. ప్రేమించడం అంటే ఏంటి? ఐ లవ్ యూ జీసస్ అనే స్టిక్కర్లు అతికించుకోవడం కాదు. ఈ బాహ్య ప్రకటనలు చేయడం కాదు ప్రేమ. ఈరోజు అందరూ ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ జీసస్ అని పెట్టుకోవడం ప్రేమ అనుకుంటున్నారు. యోహాను సువార్తలో స్పష్టంగా ఆయన ఆజ్ఞలు గైకొనడమే ప్రేమ. నువ్వు ఈ స్టిక్కర్లు పెట్టుకోవడం అర్థం లేదండి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దట్స్ ఇంపార్టెంట్. ఆయన ఆజ్ఞలు దేవుడి వాక్యంలో రాయబడతాయి. ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపించాడు, నేను నా తల్లిని ప్రేమించినప్పుడు నా తల్లి ఆజ్ఞకు లోబడతాను, నేను నా తండ్రిని ప్రేమించినప్పుడు నా తండ్రి ఆజ్ఞకు లోబడతాను, నేను నా గురువును ప్రేమించినప్పుడు నా గురువు ఆజ్ఞకు లోబడతాను. అలాగైతే మనం ప్రభువుని మనం ప్రేమిస్తున్నాం అనడానికి సూచన ప్రభువు యొక్క ఆజ్ఞకు లోబడతాం. తిరుగుబాటుదారులుగా మారి నేను ప్రేమిస్తున్నానండి అని చెప్పడం అర్థం లేదు. అంతేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. Your obedience or your submission is a sign that you are loving him. So, hallelujah. ఒకడ ప్రేమ వ్యక్తం చేయడం మీకు తెలియకపోవచ్చేమో, కానీ ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా he will receive your love. మీ ప్రేమను ఆయన స్వీకరిస్తాడని సంకల్పం. పేతురు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఏమడిగాడు ప్రభు? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎఫెసీ సంఘానికి యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత మహిమలో నుంచి ఒక ఉత్తరం రాయాల్సి వచ్చినప్పుడు నీకున్న మొదటి ప్రేమను వదిలిపెట్టి తీవనేటువంటి నింద నీ మీద మోపవలసిన. ఏం వదిలిపెట్టావు? ప్రార్థన వదిలిపెట్టలేదు, వాక్యం చదవడం వదిలిపెట్టలేదు, వైట్ డ్రెస్ ధరించుకోవడం వదిలిపెట్టలేదు, పండగలు చేసుకోవడం వదిలిపెట్టడం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇంపార్టెంట్ అక్యూజేషన్ ఏంటో తెలుసా? యు లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదట్లో ఉన్న ప్రేమ ఉందా? ప్రేమించుకుంటున్నారు చాలా మంది లోకంలో, బాగానే ఉంది. ఈ ప్రేమ చివరి వరకు ఉంటుంది. బిడ్డలు పుట్టంగానే ఓ సంవత్సరానికి ఒక సంవత్సరాలు ఏమైపోయింది. హల్లెలూయా. ఈ మధ్య పెళ్ళైనటువంటి దంపతులు నేను కలిశాను, చాలా మంది పరిస్థితులు కలిశారు. ఎవరు అడిగిన ప్రశ్న అడిగారు, హనీమూన్ అయిపోయిందారంటే, సార్ ఏంటి సార్ లైఫ్ లాంగ్ హనీమూన్ ఉండాలి. హనీమూన్ ఎప్పుడంట? 4 రోజులు హనీమూన్ కాదు ఉండాల్సింది, లైఫ్ లాంగ్ హనీమూన్ కావాలి. ప్రతిరోజు అమ్మాయి ప్రేమలో పడిపోవాలి. అమ్మాయి నువ్వు అబ్బాయి ప్రేమలో ప్రతిరోజు పడి, ఎప్పుడో ఒకసారి ప్రేమించావు పెళ్లి చేసుకోవడం కాదు. దాంపత్య జీవితంలో ఒకరి ప్రేమలో మరొకరు ప్రతిరోజు పడిపోండి. ఇప్పుడు ప్రతిరోజు ఈ ప్రేమలో పడాల్సిన సమస్య లేదు. వేరే ప్రేమ వైపు వెళ్ళే అవకాశం లేదు కదా. ఈ ప్రేమలో పడకపోవడం వల్లే వేరే ప్రేమలోకి డైవర్ట్ అయిపోతాం. అంతేగా దేవుని స్తోత్రం. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనకు అనుగ్రహించిన దాంపత్య జీవితం పరిశుద్ధమైనది. దీంట్లో మనకు ప్రేమ ఉండాలి. హల్లెలూయా. బలహీనతలు కలిగిన భార్య కావచ్చు, బలహీనతలు కలిగిన భర్త కావచ్చు. అయినప్పుడు ఏం చేయాలి? మా భర్త మంచోడైతే ప్రేమిస్తారు కాదు, దుర్మార్గుడైనా నువ్వు ప్రేమించాల్సింది. నీ భార్య దుర్మార్గుడైనా కానీ నువ్వు ప్రేమించాల్సింది. మంచోడైతే ప్రేమించేది ఏంటి? మంచి అయినా చెడైనా నువ్వు ప్రేమించాల్సిన బాధ్యత నీకు. యేసు ప్రభు పేతురును అడిగిన మాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మీ? హల్లెలూయా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఓఎం బైబిల్ స్కూల్లో ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి
మరొక వ్యక్తి, ఆయన ఉత్తరాంచల్లో వచ్చిన వ్యక్తి, ఇంగ్లీష్ సక్రంగా రాదు. ఆయన వేరొక అబ్బాయితో స్టూడెంట్తో రూమ్మేట్తో అన్నాడు, "డూ యు లవ్ మీ?" "yes" అంటే, "if you love me, watch my class." అప్పుడు ఏదా నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలి? నా పట్ల అని చెప్పి వాడు చెప్పి వేరే వాళ్ళు చెప్పినా కూడా ఇది సార్ వాడి పరిస్థితి, వాళ్ళకి ఇంగ్లీష్ సక్రంగా రాదు. వాడు అడుగుతాడు, "డూ యు లవ్ మీ?" "if you love me, watch my class" అంటున్నాడే. స్తోత్రం, హల్లెలూయా. నవ్వుకోవడానికి చెప్పినప్పటికీ, జరిగిన సంఘటన అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ప్రేమిస్తే పనిలో ఉంటాం. ప్రేమించే పనిలో కాదు, ప్రేమించాము అనుకోండి ఒక బాధ్యత మనం ఎత్తుకు తెలుసుకుంటాం కదా. కుటుంబ బాధ్యత కావచ్చు, బిడల బాధ్యత కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు. ఆ బాధ్యతను మనం ఎత్తుకు తెలుసుకుంటాం. ప్రేమ అనేది ఇర్రెస్పాన్సిబుల్ కాదు, బాధ్యత రహితంగా ఉండేది కాదు. ప్రేమ నిజమైన ప్రేమ బాధ్యతారహితంగా ఉంది. సరే పీటర్, నువ్వు ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది, ప్రేమిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, బాగా మనం అనుకుంటున్నాం ప్రేమిస్తున్నావు, ప్రేమించదు. అయితే ఒక మంచి దేర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఫీడ్ మై ల్యాంబ్. ఏం చేయాలి ఇప్పుడు? నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము, గొర్రె పిల్లలను కాయము, మేపుము. నువ్వు నన్ను ప్రేమిస్తుంటే, నిజంగా ప్రేమిస్తుంది. ఏది రొమ్మును ఆనుకొని కూర్చున్నవాడు ఏమైపోయాడు? రొమ్మును ఆనుకొని కూర్చున్నవాడు కూడా వల పట్టుకొని వెళ్ళిన వాడు వెనకాల పోయాడు కదా, వలలో చిక్కుకొని పోయాడు కదా. ఏలిక లేని ఈ 7 చేపలు, అది ఏలిక ఉన్నాడా? ఉన్నాడు ఏలిక. ఎవరు? ఏసే ఏలిక. కానీ ఆ ఏలికను ఏలికలాగా తోడకొని ఏలిక పాములాగా చూశాడు. ఏలిక ఏం చేశాడు? నీకు ఒక ఏలిక ఉన్నాడు, నీకు ఒక రాజు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. చేపలకు, మామూలు చేపలకు రాజు లేడేమో కానీ మనుష్య చేపలకు ఒక రాజు ఉన్నాడు. పక్షికి రాజు ఉన్నాడు, అడవిలో జంతువులకి, చేపలకు కూడా రాజు ఉన్నాడు. చేపలకు రాజు కింగ్ ఆఫ్ ద ఫిషెస్. సరే ఏ చేప లేడు, ఉన్నాడా లేడు? సరే దేవుని స్తోత్రం. అదే హబక్కూ గ్రంథం రాయబడ్డప్పుడు అప్పుడు లేదు. కానీ ఏమంటారు, ఆ శాస్త్రం పెరిగిపోయిందిగా, చేపల శాస్త్రం, మత్స్య శాస్త్రం పెరిగిపోయింది. దానికి ఏదో పేరు పెట్టేసుకుని రకరకాలు వచ్చేసి. నా మాటలు నేను ముగిస్తున్నాను. 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. రీజన్స్ ఫర్ ద అపోస్టసీ అమాంగ్ అపోస్టల్స్. అపోస్తలుల మధ్యలో ఉన్నటువంటి విశ్వాస భ్రష్టత్వానికి కారణాలు లేదు అంటే, చేపలు 7 చేపలు వలలో చెక్కడానికి కారణం ఏంటి? నెంబర్ 1, దే డిస్పైస్డ్ దేర్ కాలింగ్. ఒకటి, వారి యొక్క పిలుపు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు పిలిచారు, లోకం వచ్చి పిలిచారు, పిలుపు మర్చిపోవాలి. రెండో విషయం, ప్రభువు యొక్క ఆజ్ఞ, the commandment of the Lord, they deserted the order or the commandment of the Lord. మూడో విషయం, they could not continue or they denied the faith in the resurrection. యేసు ప్రభువు యొక్క పునరుత్థానం. లాజరును లేపినప్పుడు సజీవ సాక్షులుగా వీళ్ళకున్నారు. ఇంకా 2 లేపినప్పుడు సజీవ సాక్షులుగా ఉన్నారు. అరే మన ప్రభువు ఇంతమందిని లేపాడు, ఇంకా లేపావు, తానే లేవగలిగాడు అని విశ్వసించలేని పరిస్థితి. యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నాడు. జరిగినటువంటి 5 ప్రాముఖ్యమైన విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం, బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు, లేచి వారు పట్టణంలోకి ప్రవేశించారు. కానీ పునరుత్థానానికి ముందు ఇన్ని సూచనలు, పునరుత్థానమే వాస్తవం అనడానికి ఇన్ని రుజువులు ఉంటే 40 రోజులు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. ఎవరు తీసుకున్న పక్కనే చదవండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగ్గపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి. ప్రమాణములు అంటే కింద ఉంది, రుజువులు అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్. అంటే ఎవరర్థం తెలుసా? ఫెయిల్ కానటువంటి పక్కా ఆధారాలు, నకిలీ సాక్ష్యాలు కాదు, డూప్లికేట్ సాక్ష్యాలు కాదు. అటువంటి ఎన్ని సాక్ష్యాలు అంట? అనేక ప్రమాణాలు చూపించి, 2 ప్రమాణాలు 3 ప్రమాణాలు, ప్రత్యక్షతలో 11 కానీ ప్రమాణాలన్నీ
అనేకం. ప్రత్యక్షతలు 11 కానీ వాళ్ళ ఎదురు చేసిన సూచక్రియలు ఏంటి? అనేకం. ఎందుకు ఈ అనేకం? వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరచాలి. మీ ముందు సూచక్రియలు జరుగుతుంది, కార్యాలు జరుగుతుంది. కారణం ఒకటే, నేను విశ్వాసంలో బలపరచాలి. విశ్వాస భ్రష్టతనాన్ని గురించి గమనించాలి. ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడింది, భ్రష్టులైన పిల్లలారా నా ఎదురు రండి, నేను మీ విశ్వాసమును బాగు చేసి ఐ విల్ హీల్ యువర్ ఫెయిత్. ఈ రోజులో మనిషి మీద మనకు నమ్మకం ఉంది, సంస్థల మీద నమ్మకం ఉంది, కానీ దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏదో దొరుకుతుందని నమ్మకం ఉంది, కానీ దేవుడి దగ్గరికి వస్తే పొందుకుంటామని నమ్మకంలో మాత్రం బలహీనడుగా. 4వ విషయం, ప్రేమలో ప్రేమలో బలహీనతలో ఉన్నారు. ప్రేమ పెరగడం లేదు, ప్రేమ కుమ్మరించబడిన అనుభవంలో లేదు. ప్రేమలో బిడ్డను ప్రేమిస్తున్నాం, భార్యని ప్రేమిస్తున్నాం, భర్తను ప్రేమిస్తున్నాం, ఊరోళ్ళు ప్రేమిస్తున్నాం, దేశాన్ని ప్రేమిస్తున్నాం, కానీ దేవుడిని ప్రేమించలేదు. దయచేసి అందరి కళ్ళు మూసుకున్నాం, అందరి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నాం. 7 చచ్చిన చేపలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.